నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. గత వైసీపీ పాలనలో విధ్వంస పాలన తప్ప అభివృద్ది జరగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు చెబుతున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గంలో కోట్లాది రూపాయల పనులు అభివృద్ధి జరిగాయి. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో మన ముందు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు దాకా కావలి నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఎన్ని కోట్ల రూపాయలు చేసిందో ఒకసారి చెప్పండి. నమస్కారాలండి. అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి ప్రకృతి పులకింతల మధ్య ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసిన ధర్మిల మా కావలి నియోజకవర్గంలో ఒకవైపున రైతాంగం అభివృద్ధి కోసం, రెండు పారిశ్రామిక ప్రగతి కోసం, రెండింటిని సమపాలనలో నడుపుతూ ముఖ్యమంత్రి వర్యుల యొక్క సూచనలు, వారి ఆలోచనల మేరకు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కావలిలో విస్తారంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావలి పట్టణం 85,000 ఓట్లతో అత్యధిక జనాభా కలిగినటువంటి కావలి పట్టణానికి ఈరోజు చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్గా వస్తున్న తరుణంలో కావలిని అభివృద్ధి చేసే దిశగా ఒక కావలి పట్టణానికే ఈ రోజుకే దాదాపు 160 కోట్ల రూపాయల నిధులను ఈరోజు కావలికి వెచ్చించడం జరిగింది. ఒకటి ఉదయగిరి నుంచి కావలిని కలుపుకుంటూ మద్దురుపాడు దగ్గర ఈరోజు రోడ్డు విస్తరణ జరుగుతుంటే 17 కోట్ల రూపాయలతో కావలి ట్రంక్ రోడ్డుకి రెండు పక్కల కూడా ఫేవర్ బ్లాక్స్ చేసేదానికి 17 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు నేను కలిసి ఈరోజు దాని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ కూడా ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా కావలిలో డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున 43 కోట్ల రూపాయలతో యుఐడిఎఫ్ నిధులు కావచ్చు, లేదా అమృత పథకం నిధులు కావచ్చు, దాదాపు 43 కోట్లు టెండర్లు పిలిచారు. ఇప్పుడు వర్కులు కూడా ప్రారంభంగా అవుతున్నాయి. కావలి మున్సిపాలిటీలో 15th ఫైనాన్స్ కింద దాదాపు 18 కోట్ల రూపాయలు ఇప్పటికే వర్కులు కొన్ని చేశాం, ఇంకా కూడా కొన్ని జరగబోతున్నాయి. 15th ఫైనాన్స్ కింద 18 కోట్ల రూపాయలు వర్కులు జరగడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలందరూ అలమటిస్తున్నటువంటి భోగుల మండలంలో ఉన్నటువంటి జక్కెపల్లి గూడూరు రిజర్వాయర్ని సిపిడబ్ల్యూఎస్ కింద దాదాపు 34 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేస్తే గత ప్రభుత్వం విధ్వంసం చేసిన కారణాల వల్ల ఈ రోజు 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఇంటికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మిగతా నిధులు 2.5 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు భోగోల మండలంలో 50 నుంచి 70% విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి 2 కోట్ల రూపాయల నిధులు కూడా ఇప్పుడు మంజూరు చేయించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసుకుంటూ కావలి ఒక అభివృద్ధి దిశగా నెల్లూరు జిల్లాలో కావలి అనేది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో కావలి అనేది ఒక ముందు చూపుతో పోతున్నటువంటి మహానగరంగా తీర్చిదిద్దే దాంట్లో ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కావలి ప్రజలకి ఎప్పుడు ఎల్లవెల్లగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. బీపీసీఎల్ ఫ్యాక్టరీకి సంబంధించి భూసేకరణ పనులు ఈరోజు జరిగినాయని తెలుసు. ఎంతవరకు వచ్చింది సార్ భూసేకరణకు సంబంధించి? 2023లో అప్పటి ప్రభుత్వం మా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆనిమడుగు, చెన్నాయిపాలెంలో 4,600 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళ మిత్రపక్షం, వాళ్ళ ఇంట్లో వ్యక్తి అయినటువంటి ఇండో సోలార్కి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆనాడు నోటీసులు ఇవ్వడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు దాన్ని ఆపుతూ వచ్చాం. ఈరోజు ఒక మంచి కంపెనీ, దేశంలోనే పెద్ద కంపెనీ అయినటువంటి బీపీసీఎల్ ఇండస్ట్రీ ఈరోజు మన ప్రాంతానికి వస్తున్నప్పుడు మా రైతాంగం అంతా కూడా ఈరోజు ఆనందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారి ఆలోచనలు, వాళ్ళ యొక్క విధానాలన్నింటినీ ప్రభుత్వంతో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఆనిమడుగు ప్రాంతాన్ని ఈరోజు ఒమిట్ చేయడం జరిగింది. చెన్నాయిపాలెం ప్రాంతం వరకు ఈరోజు ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 2,250 ఎకరాల భూమిని ఈరోజు చెన్నాయిపాలెం నుంచి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు కావలిలో జరిగినటువంటి, చేవూరులో జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారిని కీర్తిస్తూ ఆయన ఆధ్వర్యంలో ఇండస్ట్రీలు రావడానికి మేమందరం స్వాగతిస్తున్నాం. మేమందరం కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎక్కడ కూడా దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటి భూమి ఇచ్చేటప్పుడు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈరోజు జరిగినటువంటి దాంట్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా మంచి మనసుతో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ జరిగిన నష్టపరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి మంచి రేటు వచ్చే విధంగా చేయమని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు అడిగినటువంటి న్యాయమైన కోరికలు కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంచి ప్యాకేజ్ వచ్చేటట్టు కూడా ప్రయత్నం చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. కావలి నియోజకవర్గం నుంచి గెలిచిన
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలిచిన 18 నెలల్లోనే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసి ప్రజల మనసులో దోచుకున్నాడు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు శ్రీకారం చుడుతున్నారు. దగదత్తి ఎయిర్పోర్ట్ను కూడా త్వరలో పూర్తి చేస్తానని చెప్తున్నాడు. కెమెరామెన్ అభిషేక్తో మళ్ళీ బీఆర్ న్యూస్ నెల్లూరు.